సో 21 నందులంటే మాటలు కాదు, నిజమే కదా. నందులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఏంటి నందుల ప్రస్థానం ఏంటి సార్? బాలకృష్ణ గారిది ఒక షో మీరు ప్రోమో షూట్ చేస్తున్నట్టు. ఇప్పుడు నాకు అవకాశం అట్లీస్ట్ ఈ ఏజ్లోనే ఆయనతో వర్క్ చేసే అవకాశం రావటం నిజంగా అది అదృష్టం. నేను కూడా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ ఆయన ముందు వెళ్ళి చులకన కాకూడదని కొంచెం భయపడ్డాను. ఎందుకు సార్ మనం కెమెరాలో రియల్గా ఉన్న కంటే కెమెరాలో ఒక 1 ఇంచ్ ఎక్కువ కనిపిస్తాము? అది డైమెన్షన్స్ బట్టి ఉంటుంది. నీరు కూర అంట, అది ఎలా చేస్తారు సార్? ఏంటది? ఆయన చేయటం కాదు అది. బట్ కొంతమంది ఆ ప్రేమ కావాలనుకున్నా కూడా అది పొసెసివ్నెస్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పొసెసివ్ అని? పొసెసివ్నెస్ ఉండాలి కదా, పొసెసివ్నెస్ లేకపోతే ఎట్టగా? మీరెంత పొసెసివ్గా ఉంటారు భువన గారి విషయంలో? నేను పొసెసివ్ కాదు, నేను ఐ లవ్ ఉండాలని మీరే చెప్పారు అంటే కదా. ఆవిడ ఉండొచ్చు, ఓకే, నేనంత పొసెసివ్గా ఉండకూడదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నేను ఒక సరికొత్త సెలబ్రిటీని, సరికొత్త గెస్ట్ని మీ ముందుకి పరిచయం చేయడానికి రెడీగా ఉన్నాను. ఆయన ఎవరో కాదు, ఎడిటర్గా ప్రయాణం కొనసాగించి సినిమాటోగ్రఫర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, ఇలా ఒక కమ్మని విందులో అన్ని రకాలు అంటే మనం టేస్ట్ చేస్తాం కదా, సో అన్ని రకాలు ఇండస్ట్రీలో ఆయన ట్రై చేశారనమాట. ట్రై చేయడమే కాదు, గొప్ప అవార్డ్స్ని కూడా పొందారు. 21 నందులంటే మాటలా చెప్పండి. ఆయన ఇన్నిటికీ గాను 21 నందులు గెలుచుకున్నారు అని అంటే మామూలు విషయం కాదు. సో ఆయన సినీ ప్రస్థానం, సినీ ప్రయాణం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు మీర్ గారు ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మాట్లాడి బోలెడని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. గోవింద. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. చాలా చక్కగా ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని చూసినా చాలా ఒక పీస్ఫుల్ మైండ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. మాకు అంత పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు. ఎస్. సో 21 నందులంటే మాటలు కాదు, నిజమే కదా. నందులన్నీ మీ దగ్గరే ఉన్నాయి. ఏంటి నందుల ప్రస్థానం ఏంటి సార్? భగవంతుడు ఆశీస్సులు. అంటే నందులు అంటే అది ఓన్లీ మనం వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే రికగ్నైజేషన్, ఎంకరేజ్మెంట్ అనమాట. ఎస్. అలాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో నంది అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో నేను కూడా ఏంటంటే, నేను వర్క్ చేస్తున్నప్పుడు వృత్తిపరంగా కొంత వర్క్ చేసేవాడిని, తర్వాత నాకు తృప్తి కోసం కొన్ని ఎపిసోడ్స్ నేను చేసుకునేవాడిని. వాటన్నిటికి కూడా నంది అవార్డ్స్ వచ్చాయి అనమాట, గవర్నమెంట్ నుంచి రికగ్నైజేషన్. అది నా తృప్తి కోసం చేసుకున్న వర్క్స్ అనమాట. అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే, మీ గురించి ఏది చేసినా సరే కొత్తగా ఉండాలి అని చెప్పేసి కొత్తగా ఆలోచనలు చేస్తూ మీరంటూ ఒక యూనిక్నెస్ని సంపాదించుకుంటూ ఉంటారు మీ వర్క్లో అని విన్నాము. అది ఎందుకు వచ్చింది? అలా చేయాలన్న ఆలోచనలు మీకు ఎప్పుడు కలుగుతూ ఉంటాయి? అది నాకు రావడం కాదు కదా, బ్లడ్లో ఉండి ఉంటుంది. మా ఫాదర్ వాళ్ళతో వచ్చింది కాబట్టి ఆ హానెస్టీ, ఆ సిన్సియారిటీ, ఏదో క్రియేటివిటీ లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఉండదు కదా. అందరూ వెళ్ళిన దారిలో వెళ్తే ఎప్పటికో ఫేడ్ అవుట్ అయిపోయేవాళ్ళు. సో ఏదో కొత్తగా ఆలోచించి కొత్తగా చేయాలనుకుంటాం కాబట్టి ఇన్ని రోజులు భగవంతుడి దయ వల్ల. అంటే జనరల్గా అందరూ అంటారు, పోలీసుల పిల్లలు పోలీసులే అవ్వాలని లేదు, ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ అవ్వాలని లేదు, యాక్టర్ పిల్లలు యాక్టర్ అవ్వాలని లేదు అంటారు. ఇండస్ట్రీలో మీ నాన్నగారు ఉండడం వల్ల మీరు ఇండస్ట్రీకి వచ్చారంటారా, లేకపోతే మీకు ఒకవేళ ఆయన లేకున్నా ఈ ఆలోచన వచ్చేదంటారా? లేదమ్మా, ఇది మా నాన్నగారు మేము పుట్టినప్పుడే ఆయన డిసైడ్ చేశారు. అంతేనా? ఆయనకి ఈ ఫీల్డ్ మీద అపారమైన భక్తి, చాలా ప్రేమ. సో ఆయన మేము పుట్టినప్పుడే మేము ముగ్గురం, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు, మా ముగ్గురిని ఇదే ఇండస్ట్రీలో పెట్టాలని ముందే ఫిక్స్ అయిపోయారు ఆయన. సో అందుకని నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఆయన తీసుకొని ఆయనతో పాటు తిరిగేవారు. అందరికీ ఈ కిండర్ గార్డెన్, ప్రీ నర్సరీ ఇవన్నీ ఉంటాయి కదా ఎడ్యుకేషన్లో. నాకు వృత్తిపరంగా ఆయన అలా చేసుకొని నాకు కిండర్ గార్డెన్, నర్సరీ అవన్నీ వృత్తిపరంగా నేర్పించారనమాట. పోనీలేండి, ఆయన పేరు నిలబెట్టారనే చెప్పుకోవచ్చు నిజంగా. అంటే తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి కొంతమందినే అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంతో ఆయన కోరికల్ని కానీ ఆయన డ్రీమ్స్ని కానీ పిల్లలు ఫుల్ఫిల్ చేసినప్పుడే తండ్రికి తగ్గ తనయులు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీ విషయంలో అది నిజమైందంటారా? మేమైతే నిజమైందని అనుకుంటున్నాం. అది భగవంతుడు ఆశీస్సులు, దయ. అట్లీస్ట్ ఆయన ఉన్న ఫీల్డ్లో నేను ఇన్ని సంవత్సరాలు ఉండటమే పెద్ద అచీవ్మెంట్ నాకు.
Okay. ఆయన్ని మించా ఆయనతో ఈక్వలా అనేది కాదు. Hmm. ఎందుకంటే ఆయన ఇంటెలిజెన్స్కి ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్కి Hmm. ఆయన ముందు మేము ఆఫ్టర్ ఆల్ యాక్చువల్గా. సో ఏదో భగవంతుడి దయ ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని రోజులు Hmm. నడిపించుకుంటూ వచ్చాను. రీసెంట్గా మేము ఒక వీడియో చూసాము, బాలకృష్ణ గారిది ఒక షో మీరు ప్రోమో షూట్ చేస్తున్నట్టు. అవునవును. యా. అంటే అన్స్టాపబుల్కి ఆహా వాళ్ళు ప్రోమో షూట్ బాలకృష్ణ గారితో అది చేసి అదృష్టం కలిగింది నాకు. అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన ఫస్ట్ పిక్చరు అన్నదమ్ముల అనుబంధం అని మా నాన్నగారి డైరెక్షన్లో చేశారు ఆయన. ఓహో, ఓకే. ఆయన ఫస్ట్ పిక్చర్ అనమాట అది. సో ఆ ఫస్ట్ పిక్చరు మా నాన్నగారి డైరెక్షన్లో చేశారు మూవీ అన్నదమ్ముల అనుబంధం. ఎన్టీ రామారావు గారు అందులో మెయిన్ Yes, ఆయన okay. చేశారు. ఆ తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, అతనితో మా ఆయన కెమెరామెన్గా భైరవ దీపం ఆదిత్య 369 చేశారు ఆయన. మంచి సినిమా. ఆ తర్వాత ఇప్పుడు నాకు అవకాశం అట్లీస్ట్ ఈ ఏజ్లోనే ఆయనతో వర్క్ చేసే అవకాశం రావటం నిజంగా అది అదృష్టం అనమాట. ఎలా ఉంది సార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? ఎలా ఉంది? బాలకృష్ణ గారు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారా? షూటింగ్కి వెళ్ళే ముందు కొంత భయపెట్టించారు, ఆయన కొంచెం మూడీ కదా ఎలా ఉంటుందో ఏంటో అని. అవును. నేను కూడా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మళ్ళీ ఆయన ముందు వెళ్ళి చులకన కాకూడదని కొంచెం భయపడ్డాను. కానీ ఈజ్ వెరీ వెరీ ప్రొఫెషనల్ యాక్చువల్. మంచి కోఆపరేటివ్, వెరీ కోఆపరేటివ్. ఆయన వెరీ కోఆపరేటివ్. అసలు మీరు ఆ వర్కింగ్ వీడియోస్ అవి చూస్తే ఎంత బాగా కోఆపరేటివ్గా ఉన్నారో తెలుస్తుంది యాక్చువల్గా. ఓకే. సెట్కి కూడా ఆయన ఇప్పటి ఆర్టిస్టులా కాదు, ఆయన ఆ పూర్వకాలపు ఆర్టిస్ట్ కాబట్టి 10 o'clock షాట్ అంటే 9:35కి సెట్కి వచ్చేసారు ఆయన. వచ్చేసేసి రిహార్సల్స్ అవి చూసుకొని కరెక్ట్గా 10 అంటే 10కి ముహూర్తం అంటే 10కి షాట్. టైం షార్ట్ అయిపోగానే సెట్లోనే ఒక మూల కుర్చీ వేసుకొని ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకొని అక్కడే కూర్చున్నారు. మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళటం ఇవన్నీ లేవు, అక్కడే కూర్చోవటం. షార్ట్ చెప్పగానే ఇమ్మీడియట్గా విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వచ్చేయటం, ఏం చెప్తే అది దానికి కొంచెం ఆయన సైడ్ ఇన్పుట్స్ తీసుకొని చేయటం. మళ్ళీ బ్రేక్ అనే వరకు ఆయన బయటికి వెళ్ళింది నేను చూడలేదు. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్ అనమాట. రియల్లీ చాలా పెద్ద బ్లెస్సింగ్ నేను ఆయనతో పనిచేయటం. ఫన్ వే, ఫన్ జోన్ ఉందా ఆయనలో? అయ్యో ఉందమ్మా, ఈజ్ వెరీ హ్యూమరస్ పర్సన్. చాలా హ్యూమరస్. అంటే ఆయనకు ఆయన హ్యూమరస్ గా ఉంటారు, మాకు టెన్షన్ కదా వర్క్ అయిపోవాలని. సో మేము ఆయన ముందు అలా హ్యూమరస్ గా, ఆయన పాపం చాలా జోవియల్ గా అందరితో కలివిడిగా చాలా బాగా చేశారు. ఇన్ని సినిమాలకు అంటే సినిమాటోగ్రఫర్గా మీరు వర్క్ చేశారు కదా, మీకు ది బెస్ట్ అనుకున్నది ఏంటి? బెస్ట్ అని ఒక్కటిగా చెప్పలేము, ఎందుకంటే టైం బింగ్ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు బిగినింగ్ డేస్లో బెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత 10 సంవత్సరాల తర్వాత బెస్ట్ అనేది ఉంటుంది, అలాగ వస్తూ ఉంటుంది. కానీ నా లైఫ్లో బెస్ట్ వర్క్ అంటే మాత్రం నేను స్వామిది శ్రీవారి సేవలని చేశాను. టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి సేవలని చేశాను. సో అది మా గురువుగారు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో చేశాను అనమాట. ఎన్ని రోజులు వర్క్ చేశారు? అది ఒక 16 రోజులు ఏదో షూటింగ్, 15-16 రోజులు పైన కొండ మీద కింద అంతా చేశాము. మొత్తం ఆ సిరీస్ అంతా కూడా నేను చేసిన వాటిల్లో చాలా బ్లెస్సింగ్తో కూడుకున్న ఇదన్నమాట వర్క్ అది. అంటే అలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో చెప్పలేము. అందుకోసం శ్రీవారి సేవగా శ్రీవారి సేవలుగా, అంటే ఆయన్ని నమ్ముకున్నందుకు ఆయన నన్ను పిలిపించుకొని ఆయన చేశారు. అది నిజంగా పెద్ద బ్లెస్సింగ్ అనమాట. అదే పిలిస్తే పలుకుతారు బాలాజీ అంటారు కదా, మీరు అంటే మిమ్మల్ని దగ్గరికి రప్పించుకున్నాడని అంటారా? అలాంటిదే. సో ఒకవేళ మీకు ఇప్పుడు అవకాశం వచ్చి ఒక పెద్దది ఏదైనా ఒక మూవీ అవకాశం వస్తే అందులో ఎవరు హీరోగా ఉంటే మీకు బాగా అనిపిస్తుంది అనేది ఏదన్నా ఒకటి మైండ్లో ఉండిందా? ఐఎమ్ వెరీ కంటెంట్ అనమాట. నేను చాలా తృప్తి ఇప్పటికే. ఏదైనా పెద్ద సినిమా వస్తే అంటే భగవంతుడు ఆశీస్సులు ఉంటే రావచ్చు, వస్తే ఏదున్నా కూడా నా వర్క్ నేను హానెస్ట్గా సిన్సియర్గా ఎలా చేయాలో 100% నా ఇన్పుట్స్ ఇచ్చి చేస్తాను. ఎలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ని మీరు చేయాలనుకుంటా ఉంటారు? అంటే మీ మైండ్ అది కూడా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. ఇప్పుడు నేను బిగినింగ్ డేస్లో ఉన్నప్పుడు మామూలు ఎమోషనల్ సీరియల్స్ చేశాను, తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ చేశాను. అలా పోను మళ్ళీ ఇప్పుడు రాగానే డివోషనల్ ఎక్కువ చేస్తున్నాను. సో ఇలాగా ఆ టైంని బట్టి ఉంటుంది. యాక్చువల్గా యాక్టర్ కానీ యాంకర్ కానీ లేకపోతే కెమెరా ముందు ఎవరు కనిపించినా సరే అందంగా కనిపించాలి మేము, సో రెడీగా ఉండండి, బాగా చూపించండి అని మేము అంటూ ఉంటాము. సో అంత అందంగా చూపించడానికి అంటే కెమెరామ్యాన్స్ కానీ సినిమాటోగ్రాఫర్లు కానీ మరీ ముఖ్యం అనమాట. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందా? ఎవరైనా బాగా చూపించండి, అందంగా చూపించండి అని అన్న వాళ్ళు ఉన్నారా? అది ఉంటారు కదా, అది ఎండేస్లో ఉంటారు కదా. ఇప్పుడు సుమ గారు కానీ, సన గారు, శిల్ప గారు, వీళ్ళందరూ కూడా నా దగ్గర చేసిన వాళ్ళే కదా. వాళ్ళందరూ బిగినింగ్ డేస్లో అలాగే అనుకుంటారు కదా, అందంగా చూపించాలి అనుకుంటారు. మేము కూడా వాళ్ళని అందంగా చూపించాలని తాపత్రయం ఉంటుంది కదా. అవును. సో వాళ్ళు అన్నప్పుడు మీకు ఫీలింగ్ ఏంటి? మేము బాగానే చూపిస్తాం, మీరు అలా ఉంటే అలా చూపిస్తామంటారా? అలా కాదు,
వాళ్ళు ఉన్నదానికంటే ఎలివేట్ చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి మన మీద అభిమానం వచ్చేది. అవును. సో అది ఉన్న అందానికంటే దాన్ని ఎలివేట్ చేసి ఎలా చూపించాలని ఆలోచిస్తాను. నాకు ఒక క్వశ్చన్, అంటే మేబీ ఆడియన్స్ ఏంది ఇంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నావేంటి అనుకుంటారేమో, బట్ నాకు అడగాలని ఉంది. ఎందుకు సార్ మనం కెమెరాలో రియల్గా ఉన్న కంటే కెమెరాలో ఒక 1 ఇంచ్ ఎక్కువ కనిపిస్తాము? అలా ఏ ఉండదమ్మా, అది కెమెరా ఇస్ చాలా మిర్రర్ లాంటిది కదా, ట్రూ అది. కానీ మనం చూసుకుంటున్నప్పుడు అలా అనిపిస్తుంది అనమాట కొద్దిగా. ఇప్పుడు జనరల్గా మనము సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరినీ హీరో హీరోయిన్స్ చూస్తాము, పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళంత మంచిగా కనిపిస్తూ ఉంటారు, రియల్గా వాళ్ళని చూసేసరికి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు. అది డైమెన్షన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సినిమా అనుకోండి, అది లైఫ్ కంటే 2.5-3 టైమ్స్ లార్జ్గా మనం చూస్తాం ఇది స్క్రీన్ మీద. తర్వాత మీరు లైఫ్కి వచ్చేటప్పటికి, లైఫ్ సైజ్కి వచ్చేటప్పటికి రియల్ సైజ్ చూస్తాం. సో సినిమాలో అంత రియల్ పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఏదో కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దగ్గరికి రాగానే ఏదో చిన్నగా ఉన్నట్టు. ఇప్పుడు ఆర్టిస్టులు అమ్మాయిలు కూడా సినిమాలో చూస్తున్నప్పుడు లావుగా ఉన్నారు, కానీ ఎదురుగా చూస్తే అంత సన్నగా ఉన్నారంటే అనుకుంటారు. అది రియల్ ఏంటంటే ఇదేనమాట. సినిమాని 2.5 టైమ్స్ లార్జర్గా చూస్తున్నాము, మళ్ళీ రియల్ లైఫ్కి రాగానే మామూలుగా చూస్తున్నప్పటికీ ఏదో తగ్గినట్టు ఫీలింగ్ అనమాట, సైకలాజికల్ ఫీలింగ్. అది సామెతలు ఊరికే రాలేదు కదా, మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. సామెత ఊరికే రాలేదు, నిజంగానే మీరు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. మామూలుగా మేము కూడా జనరల్గా ఇంటర్వ్యూస్ చేసుకున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఏంటి లావుగా కనిపిస్తున్నాము, ఇప్పుడు నిజంగా అంత లావు అయిపోయామా అనిపిస్తూ ఉంటుంది. బట్ మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అలా అనిపించడం మంచిదే కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా ఎక్కువ తినకుండా. ఇది నిజమే. ఓకే, అమ్మో స్క్రీన్ మీద ఇంత లావు కనిపిస్తున్నాం, కాస్త తగ్గాలి. ఆల్ ఈజ్ వెల్ అనుకోవాలి. ఎస్. సో మీకు బాగా పేరు తెచ్చిపెట్టినది ఏంటి మీ వర్క్లో? చాలా ఉన్నాయమ్మా. నేను దూరదర్శన్లో స్టార్ట్ చేసినప్పుడు మిస్టరీ అని ఒక సీరియల్ చేశాను. ఓకే. ఆ సీరియల్కి మంచి పేరు వచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో క్రైమ్ థ్రిల్లర్ అది. ఓకే. దూరదర్శన్లో చేసినప్పుడు అది మంచి పేరు వచ్చింది. ఈటీవీలో చేస్తున్నప్పుడు అనుబంధం, అందం, స్నేహ అని ఇలా సీరియల్స్ కెమెరామెన్గా చేశాను. తర్వాత శివలీల అనే సీరియల్కి డైరెక్టర్గా చేశాను. తర్వాత ఈటీవీలోను ఎండమావులు అనే సీరియల్ చేశాను, దానికి మంచి పేరు వచ్చింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను జెమినీలో ఏది నిజమని చేశాను. అది చాలా మంచి సీరియల్. అది అంటే మొత్తం ఈచ్ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ అనమాట. అది ఒక్కొక్క కథ ఉంటుంది. సో అది క్రైమ్ థ్రిల్లరు సినిమా లాగా ఉంటుంది అది. సో దానికి మంచి పేరు వచ్చింది. ఇక మా గురువు గారితో సృష్టి అని ఎస్విబిసికి, అలాగే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని డివోషనల్ ఇవన్నీ చేశాను, వాటికి కూడా మంచి పేరు వచ్చింది. యా, అంటే మామూలుగా చాలామంది అనుకుంటూ ఉంటారు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు చాలా మంచి పాపులర్ అవుతారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతూ ఉంటారు, బట్ స్క్రీన్ వెనకుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు. ఈ 24 క్రాఫ్ట్స్లో టెక్నీషియన్స్కి అరుదైన గౌరవం దక్కుతూనే ఉంది, బట్ ఆడియన్స్కి కూడా అంటే వీళ్ళు చేయబట్టి ఇంత బాగా వచ్చిందా అనిపించాలి అంటే మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడే ఆడియన్స్కి అర్థమవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది మాకు. సో చాలా నేర్చుకోవచ్చు మీ దగ్గర నుంచి. మామూలుగా ఇప్పుడు నుంచి అప్కమింగ్ వాళ్ళకి కానీ ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? సినిమాటోగ్రఫీ గురించి కానీ, డైరెక్టర్గా కానీ మీరు చేసిన వాటిల్లో ఏదున్నప్పుడు ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకంటే వాళ్ళు అడ్వైజ్, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చాలా హానెస్ట్గా ఉండాలి. వాళ్ళు చేస్తున్న వర్క్కి వాళ్ళు ఇంత ఇస్తున్నారు, నేను ఇంతే చేస్తాను, వాళ్ళు ఇలా చూస్తున్నారు, నేను ఇలా చేస్తాను అనుకోకూడదు. నీ వృత్తి మీద నీకు ఫుల్ గౌరవం ఉండాలి, నువ్వు చేసే పని మీద నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, దాని అవుట్పుట్ మీద నీకు అసలు ఇది ఉండకూడదు, ఎంత వస్తుంది ఎంత రాదు. బట్ నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఇప్పుడు నువ్వు చేసిన కష్టం ఒక 4 సంవత్సరాల తర్వాత గుర్తింపు రావచ్చు, 2 ఇయర్స్ తర్వాత దీన్ని బట్టి ఒక మంచి ప్రాజెక్ట్ రావచ్చు. సో లాంగ్విటీ ఎక్కువ ఉండాలి అంటే మాత్రం నువ్వు ఆనెస్ట్గా, సిన్సియర్గా నీ వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా చేయాలి. అది అంతేగాని ఇప్పుడు ఏదో వచ్చాము, ఏదో నామకే వస్తే అదేదో పేపర్ ఇచ్చాడు, సీన్ చూసుకున్నాము, ఏదో అటు పెట్టమన్నాడు, పెట్టాడు షార్ట్ పెట్టాడు, ఇలా తీస్తే తొందరగా వెళ్ళిపోతారు. డెడికేటెడ్గా నీ ఇన్పుట్స్ ఉండాలి, యువర్ ఇన్వాల్వ్మెంట్ షుడ్ బి దేర్. యాక్చువల్లీ నువ్వు ఆయన డైరెక్టర్ కానీ ఆర్టిస్టులు కానీ తీసుకున్నా తీసుకోకపోయినా, మీరు ఇప్పుడు ఆర్టిస్ట్గా నా దగ్గర చేస్తున్నారు అనుకోండి, నేను ఒక సీన్ చెప్పి ఇలా చేయాలమ్మా అన్నప్పుడు మీరు చదువుకొని ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందేమో సార్ అని మీరు నాకు సజెస్ట్ చేయాలి. చేసినప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు, నేను కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాకపోతే ఐ షుడ్ కన్విన్స్ యూ, కాదమ్మా ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఇలా ఉంది కానీ తర్వాత అలా బిహేవ్ చేస్తుందమ్మా, మీరు 22వ సీన్ చూస్తున్నారు, 76వ సీన్లో ఇలా ఉంటుంది, సో మీరు ఇలాగే చేయాలని నేను కన్విన్స్ చేస్తాను. బట్ యువర్ ఇన్పుట్ షుడ్ బి దేర్. అలాగే కెమెరామెన్ కూడా ఇప్పుడు డైరెక్టర్ షార్ట్ పెట్టాడంటే అలా పెట్టగానే అలా వదిలేయకూడదు, అది చెప్పాలి, సార్
ఇందులో డైలాగ్ బాగా దాన్ని ఎంత బ్యూటీగా చూపించాలని. డైనమిక్ గా ఉంది కదా డైలాగ్, కొంచెం లో యాంగిల్ కొంచెం చిన్న మూమెంట్ పెడతాను సార్ అంటే డైరెక్టర్ కూడా బాగా అనిపిస్తుంది, అరే ఇంటి ఇన్వాల్వ్ అవుతున్నాడే అని. ఆ ఇన్వాల్వ్మెంట్ అది ఉండాలి. అలా పెట్టేసి అట్లా తీయటం కదా. ఇప్పుడు ఎడిటర్ ఉన్నాడు అనుకోండి, నా జాబ్స్ చెప్తున్నాను, ఎడిటర్ అయితే కూడా తీసుకొచ్చి మొత్తం రష్ అంతా ఇచ్చేసిన తర్వాత డైరెక్టర్ గారు ఒక స్కీమ్ లో తీసుంటారు, నేను సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎలా ఉంటుంది అని చూపించాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఆయనకి నచ్చితే ఓకే, బట్ యువర్ ఇన్పుట్ షుడ్ బి దేర్ అన్నమాట. సో కంపల్సరీ అవి ఉండాలి, ఉంటేనే మనం కూడా వర్క్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా లాంగ్విటీ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇన్ని చేయడం అనేది డైరెక్టర్గా, యాక్టర్గా, అంటే యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మామయ్య గారిని చూసి వచ్చిందా లేకపోతే? అది ఏదో యాదృచ్ఛికం అది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మా నాన్నగారు సినిమాలో వేయించారు భలే మాస్టర్ అని. ఓకే, ఎంత ఏజ్ మీద అప్పుడు? అప్పుడు నేను 6th స్టాండర్డ్ ఏదో చదువుతాను. అప్పుడు నన్ను వేయించారు అందులో, అదేదో పిల్లలు ట్యూషన్ చెప్తున్నది రామారావు గారితో, అది వేశారు. ఆ తర్వాత నేను కెమెరామెన్గా ఒక తమిళ సినిమా చేస్తూ అందులో ఏదో చిన్న వేషం ఆ డైరెక్టర్ గారు ఇష్టపడి వేయించారు. అది నాకు వేరే వేషాల మీద ఇది లేదు కానీ తర్వాత చాలా రోజుల తర్వాత నాకు పుల్లారావు గారిని ఒక మిత్రుడు ఉన్నారు, కో డైరెక్టర్ గారు, వివి వినాయక్ గారి కో డైరెక్టర్ గారు. ఆయన ఇలా పిలిపించి ఖైదీ 150లో చిన్న వేషం ఉంది, మీడియా పర్సన్ వేషం, అది నువ్వు చేస్తే బాగుంటుంది మీరంటే, ఒక్కరోజు వర్క్ కదా అని వెళ్ళి చేశాను. వకీల్ సాబ్లో కూడా జడ్జి రోల్ చేశారు. వకీల్ సాబ్లో తర్వాత అది మా వేణు శ్రీరామ్ గారు నన్ను ఫేస్బుక్లో చూసి నాయన మా ఎంసీఏ అనే సినిమాకి, అందులో జగ్గి వాసుదేవన్ గారు లాంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో గడ్డం అదంతా బాగుంది అని చెప్పి ఆయన దానికోసం పిలిపించి చేయించారు ఒక్కరోజు వేషం. ఆ వేషం వేసిన తర్వాత ఆయనకి నేను నచ్చి, సో ఆయన వకీల్ సాబ్ కూడా ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ విధంగా ఆ పరిచయం మీద నాతో వేయించాలని ఆయన తాపత్రయపడ్డారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పడం, ప్రొడ్యూసర్ గారు కూడా ఓకే చెప్పడం, అదొక మైల్ స్టోన్ అది. సో వాళ్ళు అంత ఇంప్రెస్ అయ్యారంటే మీ ఆవిడ గారు ఎంత ఇంప్రెస్ అయ్యి ఉంటారు? రియాక్షన్ ఎలా ఉండింది అలా వేసినప్పుడు మీరు? అయ్యో గొప్ప, చాలా ఇదిగా ఉంటుంది కదా, అది ఒక అచీవ్మెంటే కదా. అంత పెద్ద సినిమాలో అంత పెద్ద ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ గారు, ఒక ప్రకాష్ రాజ్ గారు, మిగతా ఆర్టిస్టులు వీళ్ళందరి ముందు చేయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అంటే ఎంతసేపు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉండి అందరినీ అందంగా చూపించే మీరు ఒక్కసారిగా స్క్రీన్ మీదకి వచ్చి మీరు అంత అందంగా కనిపించేసరికి మీ ఆవిడ గారికి ఎంతైనా ఓ మా ఆయన అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో మీరు కనిపించిన తర్వాత ఆవిడ మిమ్మల్ని ఏమన్నారు ఫస్ట్? అంటే బయటకు చెప్పరు కదా, అవన్నీ మనసులో పెట్టుకుంటారు. అవన్నీ బయటకు చెప్తే కళ్ళు నెత్తికెక్కుతూనే ఉంటాయి కదా. లేదులేండి, ఏదో ఒకటి ఆనందం బాగా తెలుస్తాయి కదా, ఏదో ఒకటి ఆనందాలు అని ఉండరా? డెఫినెట్ గా ఆనందపడతారు. ఎందుకు ఆనందపడరు? బ్రహ్మాండంగా ఆనందపడ్డారు అంతా చేసి. అది ఒక నాకు ఒక వెకేషన్ లాగా. అంటే నాకు ఈ సినిమా యాక్టింగ్లు అవన్నీ ఏంటంటే ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తెలుసుకోవడానికి కొంచెం నాకు అవకాశం అన్నమాట. అది వెళ్తున్నప్పుడు అవన్నీ ఏమేమి వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం కాబట్టి నాకు ఒక ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు మీకు ఏది ఈజీ అనిపించింది? ఎడిటర్గా ఈజీ అనిపించిందా, సినిమాటోగ్రఫర్గా ఈజీ అనిపించిందా, డైరెక్షనా, ప్రొడ్యూసింగా, యాక్టింగా? ఏది ఈజీ కదమ్మా, ఈజీ అనుకోకూడదు, ఇష్టపడి చేయాలి. అంటే కంపారిటివ్లీ నేను చాలా ఇష్టపడి చేసేది ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే నాకు అంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇంత రష్ తెచ్చి పడేస్తే ఏదయ్యాలో అన్న ఒక మైండ్ డిస్టర్బెన్స్ ఉండదా? అక్కడే క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, అక్కడే ఆలోచించి దాన్ని ఎలా చేయాలి, ఎలా ముందు వెనక ఎలా చేయాలి, ఏం చేయాలి, అవన్నీ నేను ఒక్కడనే కూర్చొని ఆలోచిస్తా కదా. సో నాలో నేను అక్కడ స్పెండ్ చేస్తా కాబట్టి ఆ వర్క్ నాకు చాలా ఇష్టం. అంటే ఇంకా క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అక్కడే మదన పడతాం, ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తాం, ఇలా వేస్తాం, ఇది కాదని ఇంకోటి చేస్తాము. బయట షూటింగ్స్లో అట్లా కుదరదు కదా. షూటింగ్లో ఎక్కువ మంది ఉంటారు, జనంతో కూడుకున్న వ్యవహారం, టైంతో కూడుకున్న వ్యవహారం. అక్కడ నేను ఎక్స్పెరిమెంట్లు చేయడానికి స్కోప్ ఉండదు. సో ఆ టైం బౌండ్తో చేయాలి. ఇక్కడైతే నేను ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే నేను రూమ్లో చేసుకుంటా కాబట్టి నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరు అడ్వైజులు ఇవ్వడానికి కూడా అంత స్కోప్ ఉండదు అక్కడ. సో మీ థాట్స్, మీ క్రియేటివిటీ అంతా కూడా అందులో చూపించవచ్చు. యాక్టింగ్ చేసిన తర్వాత ఎవరికైనా సరే అది చెయ్యనంత వరకు ఓకే, వన్స్ అది చేసిన తర్వాత అదొక ప్రీతి అంటారు చూసారా, అబ్బా బాగా చేశాను కదా, ఇంకా ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే బాగుంది, ఇంకా చేయాలి, ఎవరికైనా ఉంటుంది ఆ ఇంటెన్షన్. మీకు ఎంతవరకు ఉండింది? నాకు ఆ ఇంటెన్షన్ రాలేదా? అంటే నేను కొంచెం ఆధ్యాత్మిక సైడ్ ఉండబట్టి అవన్నీ పెద్దగా నేను తీసుకోను. నేను అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్ వస్తాయి పోతుంటాయి, అంతేగాని దాని మీద తాపత్రయపడడం అది లేదు.
ఫస్ట్ ఏంటంటే ఇంట్లో తండ్రి ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది ఆడపిల్లకి, తర్వాత భర్త ప్రేమ ఉండాలి, తర్వాత పిల్లలు. సో అందరికన్నా ఎక్కువ భర్తనే చెప్పుకోవచ్చు. తండ్రి ఒక ఏజ్ వరకు ఉంటారు, పిల్లలు ఒక ఏజ్ వరకు ఉంటారు, భర్త లైఫ్ లాంగ్ ఉంటారు కదా. సో మీ సపోర్ట్ భువన గారికి ఎంతవరకు ఉంది, ఆవిడ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంది? నా సపోర్ట్ ఆవిడకి 0, ఆ, ఆవిడ సపోర్ట్ నాకు 100%. అలా ఉండకుండా ఉండాలి అంతే కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక బాడీ తిరుగుతున్నా, సోల్ అంతా తనే కదా, తనే స్టీరింగ్ అంతా తన చేతిలో ఉంది, తను నడిపిస్తుంటుంది. నేను బిగినింగ్ డేస్లో, కెరీర్ బిగినింగ్ డేస్లో కూడా నేను వర్క్ చేసి వచ్చినప్పుడు క్రిటిసిజం కానివ్వండి, ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఈ చూడు ఈ సాంగ్ చూడు, టేప్ రికార్డ్ క్యాసెట్ ప్లేయర్లో రికార్డ్ చేసి చూపించేది నాకు ఆ రోజుల్లో. చూడు ఈ సాంగ్ ఎంత బాగా తీసారో చూడు, ఈ సీన్ ఎట్ట తీసారో చూడు, అవన్నీ నాకు ఇన్స్పిరేషన్, అవన్నీ లెసన్స్ కదా బిగినింగ్ డేస్లో. సో ఆ విధంగా నేను అలా మెరుగుపడుతూ వచ్చాను అనమాట. దానికి ఆవిడ నా లైఫ్లో అసలు నాకు ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్లో ఫస్ట్ కెమెరా కొనిచ్చింది తనే. ఆవిడ డబ్బులతోనే నాకు జెనిత్ అని ఒక స్టిల్ కెమెరా, ఆ రోజుల్లో 2500 అది, ఆ కెమెరా కొనిచ్చింది. తనే నాకు ఫస్ట్ కొనిచ్చింది అనమాట ఆ కెమెరా. సో ఆ కెమెరాతోనే చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. అలాగే ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత దూరదర్శన్లో సీరియల్స్ నేను చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం ఉండేది. ఇవాళ రేపు లాగా ఎక్కడ పడితే అక్కడ ఫోన్లు అవి లేవు కదా. కమ్యూనికేషన్, నేను ఎక్కడో తిలక్ నగర్లో ఉండేవాడిని, రామంతపూర్ దగ్గర. సో నన్ను పెట్టుకోవాలన్నా కాంటాక్ట్ చేయడానికి ప్రాబ్లం అయ్యేది. సో అది గ్రహించి తను ఏం చేసింది, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారు అప్పుడు చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆయన్ని అడిగి ఆయన్ని టెలిఫోన్ భవన్కి తీసుకెళ్ళి, ఆయన చూడగానే అక్కడ అందరూ లేచి నించున్నారు. ఇలాగ మా అల్లుడికి ఒక ఫోన్ కావాలయ్యా అని వితిన్ 1 డేలో మా ఇంటికి ఫోన్ వచ్చింది, ల్యాండ్ లైన్. సో ఆ ల్యాండ్ లైన్ రాబట్టి నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి. అదేలేండి, తెలుస్తూ ఉంటాయి కదా ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగే లైఫ్లో ఏంటంటే నేను వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, నేను ఇప్పుడు చెప్పా కదా, నేను వర్క్కి వెళ్ళిపోతే నేను వర్కే, నాకు ఏమి పట్టించుకునేవాడిని కదా. నా పిల్లలు ఎట్టా పెరిగారో తెలియదు, వాళ్ళకి ఏం క్లాసో తెలియదు, వాళ్ళకి జ్వరం వచ్చినా, ఈవిడికి జ్వరం వచ్చినా, వాళ్ళకి వచ్చినా, ఏమొచ్చినా నాకు ఏం తెలిసేది కాదు. నేను పొద్దున పోతే రాత్రి ఎప్పుడో వచ్చేవాడిని. మా ఆవిడే నా మీద జోక్ కూడా చెప్పేది, పక్కింటి వాళ్ళందరూ అనుకునేవాళ్ళట, మీరు గారు వచ్చారు, లేవండి పాలు వస్తాయని. అంటే అంత తెల్లారుదామని వచ్చేవాడిని అట. అలా వచ్చి 2 గంటలు పడుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం, అలా ఉండేది అనమాట. భగవంతుడు అంత హెక్టిక్గా వర్క్ ఇచ్చేవారు అప్పుడు నాకు. సో ఇవన్నీ కూడా ఆవిడ కోఆపరేషన్ లేకపోతే జరగవు కదా నాకు. సో ఇవన్నీ చేసుకుంటే, అలాగే ఫ్యామిలీని ఒకటిగా పెట్టడం. నేను ఇవాళ కూడా ఇప్పుడు నాకు 67, 68 సంవత్సరాలు వచ్చి, నా తమ్ముడు, నా చెల్లెలు, వీళ్ళందరూ నాతోనే ఉంటున్నారంటే ఆవిడ కోఆపరేషన్ లేకపోతే ఉంటారుగా. సో ఆవిడ అంతా వాళ్ళందరూ ఉండేటట్టు చూసుకొని పెట్టడం అవన్నీ. ఇంకోటి ఏంటంటే, మా మిస్సెస్ అని కాదు కానీ మా అత్తగారు నాకు రెండో అమ్మ అన్నమాట. సో ఆవిడ ఇంట్లో నేను అలా పెరిగాను. నేను ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. నన్ను అల్లుడుగా ఎప్పుడూ ఆవిడ అనుకోలేదు, కొడుకుగానే చూస్తున్నాడు. సో ఆ బాండింగ్ ఉంది మాకు, ఏదైనా మోర్ దెన్ 50 years పైన మా ఇద్దరు బాండింగ్. మామయ్య గారి విషయానికి వస్తే, మీ మామయ్య గారి విషయానికి, సో నాన్నగారి గురించి చెప్పారు, నాన్నగారి వర్క్ గురించి చెప్పారు. సో మామయ్య గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ఆయన దగ్గర నేర్చుకోవడానికి, ఆయన పెద్ద లెజెండ్, వెర్స్టైల్ ఆర్టిస్ట్. ఆయన ఒక ట్రెండ్, ఆయన సపరేట్ ట్రెండ్ కదా అది. సో ఆ ట్రెండ్ ఇప్పటిదాకా ఎవరు బీట్ చేయలేదు. సో అవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవటం కదా. ఆయన చూస్తే మనం గర్వపడాలి, అంత ఇదిగా. ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఆయన మాకు సీరియల్ డైరెక్ట్ చేసి పెట్టారు, మా సొంత సీరియల్కి. అప్పటికి ఆయనకి 74-75 years ఏజ్ ఆయనకి. నేను కమిట్మెంట్, డెడికేషన్ ఎలా ఉండాలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన చేస్తున్నప్పుడు ఆ ఏజ్లో కూడా ఆయన సీన్ తీసుకొని, ఈ సీన్, ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది, మీరు ఇది ఇలా చేస్తే బాగుంటుంది మీరు, ఆయన ఇన్వాల్వ్మెంట్. మిగతా ఇప్పుడు ఆర్టిస్టులు, ఆయన కో ఆర్టిస్టులు ఉన్నారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బాబు మోహన్ గారు, నరసింహరాజు గారు, పెద్ద ఆర్టిస్టులు, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు. వాళ్ళందరితో కూడా ఆయన డిస్కస్ చేసి, ఆ సాంగ్, ఆ సీను రిహార్సల్స్ చేసి, నైట్ ఎఫెక్ట్లో చేయటం అనేది, అదంతా మాకు లెసన్స్ చూస్తున్నాడు. అంత ముసలాయన ఆయనే అలా చేస్తున్నాడు, మన ఆఫ్టర్ ఆల్ ఏంటని అనిపించేది అనమాట. ఇంకా మనకు కూడా ఒక అంతే కదా, అలా చేయాలి. సో ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అవన్నీ చూడాలి. ఇప్పుడు ఏంటంటే పాపం ఇప్పుడున్న పిల్లలకి ఈ ఫోన్ వచ్చి, గ్యాడ్జెట్ వచ్చి, ఈ నెట్ వచ్చి, ఇంటర్నెట్ వచ్చేసేసి పాపం చేతిలోనే అన్నీ అయిపోయినాయి. ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ అందరూ కూడా 24 hours దాని మీదే ఉంటున్నారు కదా. సో నాకెక్కడో ఆ సీన్ మీద డెడికేషన్, 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదేమో అనిపిస్తుంది అన్నమాట. కెమెరా అక్కడ పెట్టి ఫోన్ చూస్తే మనకి ఏమయ్యేది అర్థం అవ్వదు. ఇప్పుడు అతను దాంట్లో చూస్తూ ఏం చేయాలి, ఏం బెటర్మెంట్ చేయాలని ఆలోచిస్తుంటే అది ఉండే ఆ టైం లేదు కదా. థాట్స్, మంచి ఆలోచనలు వస్తుంది. సో మామయ్య గారి విషయం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను,
అంటే నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో భువన గారు చెప్పారనమాట, మీరు కూర అంట. అది ఎలా చేస్తారు సార్? ఏంటది? ఆయన చేయటం కాదు అది. అది చైనీస్ రెస్టారెంట్లో జింజర్ ఫిష్ అని ఉంటుంది. ఓకే. ఆ జింజర్ ఫిష్ నేను చాలా ఇష్టపడి తినేవాడిని ఆ రోజుల్లో. ఓకే. అది మా మామగారికి మా ఆవిడ రుచి చూపించింది. చూపించిన దగ్గర నుంచి ఆయనకు బాగా నచ్చేసింది ఆ కూర. ఓకే. కూర నచ్చి ఆయన ఆ పేరు పెట్టారు, మీరు కూర అని పెట్టి. ఆయన ఫోన్ చేసి అడిగారు అనమాట, మీరు కూర ఒకసారి పంపించంటే మా ఆవిడ పంపించేది. ఓన్లీ అంటే మీ ఫ్యామిలీ వరకే మీరు కూర అని తెలుసా, లేకపోతే ఆ హోటల్ వాళ్ళకి లేదు కూడా? లేదు, లేదు, లేదు. అంత ఫేమస్ కాదు అంత. బట్ బాగుంది. అంటే చెప్పగానే ఓహో ఈసారి సార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుదాం ఇది ఈ కథ ఏంటి అని చెప్పేసి అనుకున్నాను, తెలుసుకున్నాను. సో ఇంకా జనరల్గా మాట్లాడుకుంటే మనము బోల్డ్ విషయాలు ఉంటాయి, నేర్చుకోవాల్సినవి, నేర్పించాల్సినవి. ఇలా ఈ సోషల్ మీడియా అనేది నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, చెడిపోవడానికి కూడా అంతే యూజ్ అవుతుంది. Correct. సో దేన్ని ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుందని మీ ఫీలింగ్? అంటే సోషల్ మీడియా, ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా అడ్వాన్స్డ్, అసలు ఎంతో యూస్ఫుల్ అమ్మ యాక్చువల్గా. ఎస్. ఇప్పుడు నేను ఈ ఏజ్లో సోషల్ మీడియా వల్ల నేను చాలా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, అది వేరు. అది కాకుండా నా వృత్తిపరంగా కూడా చాలా విషయాలు నేను ఇది ఉండబట్టి తెలుసుకోగలుగుతున్నాను నేను. ఆ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఒకటి చాట్ జీపీటీ కానివ్వండి, వాట్సాప్లు కానివ్వండి, ఏదైనా కూడా కొన్ని రెఫరెన్సెస్ కావాలన్నా, కొన్ని ఐడియాలు కావాలన్నా, కొన్ని స్క్రిప్టు థాట్స్ ఏదైనా కావాలన్నా అన్నీ కూడా ఇవాళ రేపు ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి కదా, టక్కన నెట్లో కొడితే వచ్చేస్తున్నాయి మనకి. అలాగే కొన్ని హిస్టరీలు కావాలన్నా, ఏం కావాలంటే కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. ప్రాపర్గా యూస్ చేసుకొని దాన్ని మనం యూస్ చేసుకోవాలి, కానీ చిల్లర వాటికి ఏదో దీనికోసం వాడుకోకూడదు. అంతేగాని సో ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇవాళ రేజ్. ఇప్పుడు మా రోజుల్లో అంత లేదు కదా, సోషల్ మీడియా లేదు, ఇవన్నీ ఉండుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదేమో తెలియదు కానీ. ఎస్. సో మీ అబ్బాయిల గురించి వస్తే, ఒక అబ్బాయి చెన్నైలో సెటిల్ అయిపోయారు. చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇంకొక అబ్బాయి మనందరి ముందే యాక్ట్ చేస్తూ నటిస్తూ చక్కగా యాక్టివ్గా కనిపిస్తున్నారు, భూషణ్ గారు. సో భూషణ్ గారిని మీరు ఏ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు? ఆయన మీ అందరి లెగసీని ఎలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అతను. న్యాచురల్గా చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటే అతన్ని వాడుకునే ఆ మనిషి ఇంకా దొరకలేదు. అంతేనంటారా? వాడుకుంటే ఈ విల్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. టైం అతని పీక్ టైం అతనికి వస్తుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్నే నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్గా ఒక పీక్ టైం అయితే వస్తుంది. ఎందుకంటే సంబంధం ఉండట్లేదు లేదు. సినిమా ఏంటంటే నువ్వు హానెస్ట్గా, ఎంత ఎఫర్ట్గా, ఎంత సిన్సియర్గా ఉంటే నీ టైం నీకు వస్తుంది. యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అంతే. అలాగే మా అబ్బాయి టైం వస్తుంది, ఆ టైం వెళ్తాడు అతను కూడా. సో అతను ఒక క్యారెక్టర్ కాదు, ఈజ్ వెరీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ సో మెనీ క్యారెక్టర్స్. కానీ అక్కడ పర్ఫెక్ట్గా తను కూడా యాజ్ నాట్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నీషియన్ ఆల్సో. తను చాలా సీరియల్స్ డైరెక్ట్ చేశాడు, ఈజ్ అ వెరీ గుడ్ ఆర్గనైజర్. సో అవన్నీ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ ఇది కూడా చాలా ఉంది అతని దగ్గర. సో ఈజ్ మల్టీ టాలెంటెడ్ అబ్బాయి. సో యూ విల్ డెఫినెట్లీ కమ్ అప్ ఇన్ లైఫ్. అంటే మీరు ఎప్పుడైనా చెప్పారా, అడ్వైస్ ఇవ్వడం జరిగిందా? అంటే ఎంతసేపు ఇటే కాదు, ఏదైనా ఇంకో దాని మీద ఫోకస్ చేయ భూషణ్, లేకపోతే అంటే ఒక తండ్రిగా మీరు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు? ఒక తండ్రిగా నేనేం అడ్వైజులు ఇవ్వను. అంతేనా? ఎందుకంటే తన లైఫ్ తనకు తెలుసు కదా. ఇప్పుడు నేను అతను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఇదే చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అనకూడదు కదా. ఇప్పుడు మన టైం అయిపోయింది, ఇక మన చెప్పులు బయట వదిలేసేసి వాళ్ళని లీడ్ చేయమని చెప్పాలి వాళ్ళని. సో తన డిసిషన్స్ తనే తీసుకుంటాడు, అదే కరెక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అతను మిస్లీడ్ చేయకూడదు. అతను మీ చిన్న అబ్బాయికి ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు ఇండస్ట్రీ వైపు రావాలి అని? అతను ఇండస్ట్రీ అతను ఫుల్లీ ఇన్ ఇండస్ట్రీ ఓన్లీ. ఈజ్ స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అతను. సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాడు అబ్బాయి. అతను చిన్నప్పటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటున్నాడు. అతనికి అటువైపు టెక్నికల్ వర్క్. సో చెన్నైలో ఒక పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో ఈజ్ ది సీనియర్ క్రియేటివ్ హెడ్. ఓకే, నైస్. నేను ఇద్దరు ఇదే ఫీల్డ్ అమ్మా. అంటే ఆయన ఎప్పుడు కనిపించకపోవడం వల్ల మేము ఇండస్ట్రీలో లేరేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు బాగా మదనపడి బాధపడిన సందర్భం ఏదైనా వచ్చిందా, వర్క్లో కానీ ఇంట్లో కానీ? అలా ఏం లేదమ్మా. నాకంటే భగవంతుడి వల్ల అట్లాంటివి ఇంట్లో అంటే ఫ్యామిలీ విషయాల్లో ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ దేహం వదిలేసినప్పుడు కానివ్వండి, మా నాన్నగారు దేహం వదిలేసి మా అత్తగారు పోయేది, ఇలా కొన్ని ఉంటాయి. కానీ అలా చిన్న చిన్నవి ఉంటాయి, ఏదో జబ్బులు పడ్డప్పుడు అలాంటివి ఉంటాయి. కానీ వృత్తిపరంగా నేను ఎప్పుడు కూడా స్ట్రగుల్ కాదు. స్ట్రగుల్ అనేది సర్వైవల్కి ఎప్పుడు ఉంటుంది. స్ట్రగుల్ అనేది లేకుండా ఎట్లా ఉంటుంది? స్ట్రగుల్ ఉండాలి. అంటే బాధపడింది
కష్టపడింది అలాంటివి ఏం లేవు. సంతోషపడింది, బాగా సంతోషపడింది, అచీవ్మెంట్ లాగా. అవి చాలా ఉన్నాయి. రోజు నేను సంతోషపడుతుంటాను. ఏదైనా వర్క్ చేయగానే ఆ వర్క్ అవుట్పుట్ చూసుకొని నేను ముందు మురిసిపోతుంటాను. వెరీ గుడ్ అచీవ్మెంట్ అంటారా? అంటే ఇప్పుడు నేను లవ్ చేయకపోతే ఇంకా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేసిన తర్వాత నేనే లవ్ చేయకపోతే బయట వాళ్ళు ఏం చూస్తారు? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఎక్కువగా సంతోషపడిందంటే మా స్వామిది శ్రీవారి సేవ. ఎందుకంటే స్వామికి డైరెక్షన్ చెప్పే ఛాన్స్ రాదు, ఆయనకి యాక్షన్ చెప్పే అవకాశం ఎవరికి వస్తుంది? సో స్వామికి యాక్షన్ చెప్పి చేసేంత అవకాశం రావటం అనేది నిజంగా భాగ్యం అంటారు, అంతేనా? అచ్చ తెలుగులో. సో మామూలుగా మీరు చెప్పారు అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదమ్మా, అన్నీ సంతోషంగా తీసుకుంటుంటాను, ఏది చేసినా కూడా దాంట్లో తృప్తి పొందుతూ ఉంటాను అని అన్నారు. మరి అలాంటి తృప్తిని పొందాలి, ఇలానే ఉండాలి అన్న ఒకటి ఎవరిని చూసి మీకు అలవాటైందంటారు? భువన గారు అంటారా? ఏమో భగవంతుడు ఆశీస్సులు అది ఇలా అలా రావటం. అంటే అందరికీ ఉండదు కదా, ఎంత చేసినా సరే అబ్బా అన్న ఒక ఉండిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ మీకు అది లేదు అనేసరికి ఎంత అదృష్టం అనిపిస్తుంది మాకు. ఒకటేంటంటే మా ఆవిడ భువన గారు ఏంటంటే, నువ్వు ఇది తీసుకురా, అది తీసుకురా, నాకు మెక్కల్స్ కావాలి, వైరాలు కావాలి, డైమండ్లు కావాలి అని అడగలేదు కాబట్టి అటువైపు లేదు. ఏం తెచ్చిచ్చినా ఆవిడ అదే కూర అవే వండి పెట్టేది. సో నాకు పెద్ద తెలిసేది కాదు, ఎంత తీసుకొచ్చినా ఏం ఖర్చు అవుతుంది ఏం తెలియదు. వస్తే తెచ్చిస్తాను, లేకపోతే వచ్చి పడుకుంటాను. అందుకని అటు సైడ్ నుంచి నాకు ప్రెషర్ లేదు కాబట్టి. ప్రేమ చాలనుకుంటారు ఆవిడ, అంతే కదా? బయటపడరు కానీ అంతే. బట్ కొంతమంది ఆ ప్రేమ కావాలనుకున్నా కూడా అది పొసెసివ్నెస్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పొసెసివ్ అని? పొసెసివ్నెస్ ఉండాలి కదా, పొసెసివ్నెస్ లేకపోతే ఎట్టగా? పొసెసివ్నెస్ నాది అనే ఒక ఉండాలి కదా, ఉంటేనే మనకి లైఫ్ బాగుంటుంది. మీరెంత పొసెసివ్గా ఉంటారు భువన గారి విషయంలో? నేను పొసెసివ్ కాదు, నేను ఐ లవ్ ఉండాలని మీరే చెప్పారు కదా. ఆవిడ ఉండొచ్చు, నేను అంత పొసెసివ్ గా ఉండకూడదు. నేను ఫుల్ లిబర్టీ ఉంటా. ఆవిడ ఏం కావాలంటే ఆవిడ చేసుకోవాలి, ఏం చేయాలి. ఏ కూర కావాలంటే ఆ కూర వండుకోవచ్చు ఆవిడ, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, అంత ఫ్రీడమ్ ఇస్తాం. కూర విషయంలో సార్, కూర విషయంలో, షాపింగ్ విషయంలోనా? అంతే, చాలా ఆడవాళ్ళకి అంతకన్నా ఇంకేం కావాలి, అంతే చాలు. సో సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భువన గారు ఏదైతే భువన గారికి చెప్పానో మీకు కూడా అదే సేమ్ చెప్తున్నాను. పిల్లలతో, మనవడితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీర్ గారు ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.